హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి మొన్న 2025 ఎండింగ్ స్టార్ట్ అయ్యాయి. 2026 ఫిబ్రవరిలో కంప్లీట్ అయ్యాయి మనకి. సో అన్ని షిఫ్ట్లలో నుంచి సైన్స్లో నుంచి ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మేము క్యాలిక్యులేట్ చేసుకున్నాము. వాటిని యావరేజ్ తీసాము. యావరేజ్ తీసిన తర్వాత ఒక్కొక్క టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయనేది ఒక లెక్క వచ్చింది. ఆ లెక్క అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దీనివల్ల ఏంటంటే మీరు రాబోయే ఎగ్జామినేషన్స్ లో అది గ్రూప్ డి కానీ లేకపోతే ఇతర ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఏ టాపిక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, సబ్ టాపిక్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీలో సబ్ టాపిక్స్ వేటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకసారి చూడండి. ఫిజిక్స్ నుంచి మొత్తం 7 నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి ఒక్కొక్క పేపర్లో. యావరేజ్ గా ఒక పేపర్లో 7 వచ్చాయి, ఒక పేపర్లో 8 వచ్చాయి, ఒక పేపర్లో 9, ఆ విధంగా రావడం జరిగింది. సో దాంట్లో ఎలక్ట్రిసిటీ నుంచి ఓమ్స్ లా రెసిస్టెన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. ఒకవేళ ఎలక్ట్రిసిటీ నుంచి క్వశ్చన్స్ కనబడ్డాయి అంటే మాక్సిమం ఓమ్స్ లా రెసిస్టెన్స్ నుంచే ఉన్నాయి క్వశ్చన్స్. సో ఆ విధంగా 2 నుంచి 3 క్వశ్చన్స్ మనకి ఎలక్ట్రిసిటీ నుంచి రావడం జరిగింది. ఇక వర్క్, పవర్, ఎనర్జీ, ఈ 3 టాపిక్స్ నుంచి పని, అదేవిధంగా శక్తి, సామర్థ్యము, దీని నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక కాంతి నుంచి కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రతి పేపర్ లో. ఒకవేళ కాంతి నుంచి క్వశ్చన్స్ వస్తే కనుక అవి మిర్రర్స్, లెన్స్, కటకాలు, అద్దాల గురించి ఎక్కువ క్వశ్చన్స్ ఉండడం జరిగింది. కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీరు రీసెంట్ గా జరిగిన ఎగ్జామినేషన్ పేపర్స్ కావాలంటే మీరు చూసుకోవచ్చు. మీ పేపర్ మీరు గమనించుకున్న మాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. ఇక ఫోర్స్, గ్రావిటేషన్, బలము, అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి నుంచి మస్ట్ అండ్ షుడ్ గా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చింది. సౌండ్ నుంచి కొన్ని పేపర్లో అసలు క్వశ్చన్సే లేదు, కొన్ని పేపర్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రెషర్ నుంచి, పీడనం నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది ఉంది. మెయిన్ గా ఫిజిక్స్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక మిగతా టాపిక్ నుంచి ఒక సెట్ లో క్వశ్చన్ ఉంది, ఒక సెట్ లో అసలు క్వశ్చన్ లేదు. ఆ విధంగా 2-3 సెట్లలో అయితే క్వశ్చన్ కనబడతలేదు. ఎక్కడో ఒక సెట్ లో క్వశ్చన్స్ ఉండడం జరిగింది. మిగతా టాపిక్స్ కూడా ఉన్నాయి ఫిజిక్స్ లో. కాకపోతే ప్రతి పేపర్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఈ క్వశ్చన్స్ అయితే, అంటే ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే కన్ఫామ్ గా ఉన్నాయి మనకి. ఇక కెమిస్ట్రీ అయితే అసలుకి డామినేట్ చేసేసింది. మొన్న పోయినసారి 12 నుంచి 15 క్వశ్చన్లు ఒక్కొక్క పేపర్ లో కనబడ్డాయి. సో దాంట్లో యాసిడ్స్, బేసిస్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఆమ్లాలు, క్షారాలు, లవణాల నుంచి. అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. కెమికల్ బాండింగ్స్ నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక మెటల్స్, అదేవిధంగా కెమిస్ట్రీలో మెటల్స్ నుంచి నాన్ మెటల్స్, లోహాలు, అలోహాల నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. కార్బన్ దాని సమ్మేళనాల నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. పదార్థం నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే కనపడడానికి ఆస్కారం ఉంది, కనపడింది కూడా. సో కాబట్టి ఫ్యూచర్ లో కూడా మీకు ఈ టాపిక్స్ ని ఎక్కువగా చదువుకోండి. మిగతా చాప్టర్స్ ని కొద్దిగా లైట్ గా చదివినా పర్లేదు. ఫస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మిగతా వాటికి వెళ్ళండి. ఇక బయాలజీ నుంచి మొత్తం 4 నుంచి 8 క్వశ్చన్స్ కనపడ్డాయి. దాంట్లో హ్యూమన్ జెనెటిక్స్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. డిసీజెస్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి పేపర్ లో ఉన్నాయి. సెల్ స్ట్రక్చర్, కణం యొక్క నిర్మాణం గురించి ఒక క్వశ్చన్ అయితే గ్యారంటీగా ఉంది. అదేవిధంగా ప్లాంట్ యొక్క క్రియలు, ఏవైతే శ్వాసక్రియ, అదే మనకి కిరణజన్య సంయోగ క్రియ ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్ లో పోషక రవాణా గురించి ఉంటుంది. అంటే వాటర్ ఏ విధంగా వెళ్తుంది, అదేవిధంగా సూర్యరశ్మి ఏ విధంగా గ్రహించుకుంటే, అదేవిధంగా ప్లాంట్ యొక్క క్రియలు ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది ప్రతి పేపర్ లో. అండ్ హ్యూమన్ బాడీ సిస్టమ్ నుంచి కూడా 0 నుంచి ఒక క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక న్యూట్రిషన్ నుంచి కూడా 0 నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది. న్యూట్రిషన్స్ అంటే విటమిన్ల గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో టాప్ స్కోరింగ్ చాప్టర్స్ ఏవి అంటే ఫిజిక్స్ నుంచి ఎలక్ట్రిసిటీ, వర్క్, పవర్, ఎనర్జీ. కెమిస్ట్రీ నుంచి యాసిడ్స్, బేసిస్, ఆమ్లాలు, క్షారాలు, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్. చాలా మంది నాకు అడిగారు పీరియాడిక్ టేబుల్ ఎన్సీఆర్టీ నుంచి తీసేశారు కదా, మరి క్వశ్చన్స్ వస్తాయని. పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. అసలు పీరియాడిక్ టేబుల్ లేకపోతే కెమిస్ట్రీ లేనట్టే. సో పీరియాడిక్ టేబుల్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా చదువుకోవాలి. ఇక బయాలజీ నుంచి జెనెటిక్స్, డిసీజ్ అనే టాపిక్స్ ఎక్కువగా రావడం జరిగింది. ఇక సబ్ చాప్టర్స్ ఒకసారి చూద్దాం ఏ టాపిక్స్ పైన. ఇప్పుడు సపోజ్ కి విద్యుత్ అని ఉంది టాపిక్, ఎలక్ట్రిసిటీ ఉంది. దాంట్లో ఏ సబ్ టాపిక్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయో కూడా చూద్దాం. ఎలక్ట్రిసిటీ, విద్యుత్ నుంచి ఓమ్స్ నియమము, నిరోధము, రెసిస్టెన్స్, అదేవిధంగా సిరీస్, ప్యారలల్ సర్క్యూట్స్ అని చెప్పేసి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడిగాడు. అంటే ఒక 2 నిరోధాలను ప్యారలల్ గా కనెక్ట్ చేసినప్పుడు ఫలిత నిరోధము, లేకపోతే సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు ఫలిత నిరోధాలు, వాటికి సంబంధించి థియరీ అడిగాడు. అదేవిధంగా న్యూమరికల్స్ కూడా అడిగాడు.
కరెంట్ యొక్క నిర్వచనం గురించి బాగా క్వశ్చన్స్ అడిగాడు. అంటే కరెంట్ అసలుకి కరెంట్ అంటే ఏందనేది క్వశ్చన్స్ చాలా పేపర్లో కనబడింది. ఎంసీబీల గురించి, సర్క్యూట్ బ్రేకర్ల గురించి, ఫ్యూజ్ల గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక సెకండ్ చాప్టర్ పని, పవర్, ఎనర్జీ, పని, శక్తి, సామర్థ్యం. పని యొక్క ఫార్ములా పైన చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. స్థితి శక్తి, గతి శక్తి గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. సామర్థ్యం యొక్క యూనిట్స్ అనేది చాలా పేపర్ల సామర్థ్యం యొక్క యూనిట్ ఏంది అని కూడా అడగడం జరిగింది. ఎనర్జీలో మార్పుల గురించి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక కాంతి నుంచి కటకాల యొక్క రకాలు, మెయిన్ గా కటకాల గురించి, కటకాల యొక్క రకాలు, కటకాల యొక్క వినియోగాలు, అదేవిధంగా కటకం యొక్క ఫార్ములాస్, ఇమేజ్ ఫార్మేషన్ అంటే ప్రతిబింబం యొక్క ఏర్పాటు, అంటే కుంభకార కటకంలో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుందా, నిటారుగా ఏర్పడుతుందా, లేకపోతే చిన్నగా కనబడుతుందా, పెద్దగా కనబడుతుందా, ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరిగింది. ఇక బలము, గురుత్వాకర్షణ నుంచి గురుత్వాకర్షణ శక్తి, బరువు, బలము, వీటి మధ్య డిఫరెన్స్ అడగడం జరిగింది. మనం ఒక క్వశ్చన్ చూపించాను మీకు. అంగారక గ్రహం పైన ద్రవ్యరాశి ఇంత ఉంటే భూమి పైన ఎంత ద్రవ్యరాశి ఉంటుందని, అటువంటి క్వశ్చన్స్. బరువుకి భారానికి మధ్య డిఫరెన్స్ గురించి క్వశ్చన్స్. జీ విలువ, గురుత్వాకర్షణకు సంబంధించి క్వశ్చన్స్. అదేవిధంగా యూనిట్స్, మెజర్మెంట్స్ గురించి, ప్రమాణాలు, కొలతలు టాపిక్స్ నుంచి ఎస్ఐ యూనిట్స్ ఎక్కువగా అడగడం జరిగింది. ఆ యూనిట్స్ లో మార్పులు కూడా అడగడం జరిగింది. ఈ విధంగా ఉంటాయి చూడండి, M0, L⁻1, T⁻0, ఈ విధంగా మనకి మితి ఫార్ములాలు కూడా అడగడం జరిగింది. ఇక ధ్వని పీడనంలో ఎకో గురించి క్వశ్చన్స్ అడిగారు. అల్ట్రాసోనిక్ గురించి క్వశ్చన్స్ అడిగారు. పీడనం ఫార్ములాల పైన ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక కెమిస్ట్రీ నుంచి చూసుకున్నట్లయితే ఆమ్లాలు, క్షారాలు, లవణాల్లో నుంచి పిహెచ్ స్కేల్ గురించి, అదేవిధంగా బలమైన ఆమ్లాలు, బలమైన క్షారాల గురించి. ఇండికేటర్లు అంటే సూచికలు, సపోజ్ కి ఎరుపు రంగుది ద్రావణంలో వేస్తే ఏ కలర్ లో మారుతుంది, ఇటువంటి సూచికలు అడగడం జరిగింది. రోజువారీ జీవితంలో ఆమ్లాలు, టమాటాలో ఎటువంటి ఆమ్లం ఉంటుంది, లేకపోతే చింతపండులో ఎటువంటి ఆమ్లం ఉంటుంది, ఇటువంటి రోజువారీ మనం చూసే వస్తువులలో, పదార్థాలలో ఉండే ఆమ్లాల గురించి ఎక్కువగా అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్, మెండలిక్ నియమం గురించి ఎక్కువగా అడిగాడు. గ్రూప్స్ పీరియడ్ గురించి ఎక్కువగా అడిగారు. అణువుల యొక్క సంఖ్య, అణువుల యొక్క భారాల గురించి అడిగాడు. రసాయన బంధాల్లో అయానిక్, కోవలెంట్ బాండింగ్స్ గురించి, బంధాల గురించి అడిగారు. ఎలక్ట్రాన్లను ఏ విధంగా పంచుకుంటాయనే దీనికి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అడగకపోయినా కానీ సమీకరణం, ఏవైతే ఫార్ములాస్ ఉంటాయో, సూత్రాలు ఉంటాయో మనకి, అటువంటి వాటి మీద ఎక్కువగా అడిగాడు. కెమికల్ రియాక్షన్స్, రసాయన చర్యల రకాలు, అదేవిధంగా ఆక్సిడేషన్స్, అదేవిధంగా వాటి యొక్క సమీకరణాలు, ఏవైతే రసాయన చర్యల సమీకరణాలు ఉంటాయో వాటి గురించి అడిగారు. ఎగ్జాంపుల్ కి కిరణజన్య సంయోగ క్రియ యొక్క సమీకరణం, దాని గురించి కూడా ఇటువంటి సమీకరణాల గురించి క్వశ్చన్స్ అడిగారు. లేకపోతే రెండు సమ్మేళనాలు చర్య జరిపినప్పుడు ఏర్పడే ఫలిత సమ్మేళనం గురించి కూడా క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక లోహాలు, అలోహాల్లో వాటి యొక్క లక్షణాలు అడిగాడు. రియాక్టివిటీ అడిగాడు. వాటి యొక్క వినియోగాలు కూడా అడిగాడు. కార్బన్ కాంపౌండ్స్ లో హైడ్రోకార్బన్లు, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క వినియోగాలు, ఉపయోగాల గురించి కూడా అడగడం జరిగింది. ఇక బయాలజీ నుంచి చూసుకున్నట్లయితే మెండలిక్ నియమాలు, జీన్స్, జెనెటిక్స్ గురించి ఎక్కువ అడగడం జరిగింది. జన్యుశాస్త్రం నుంచి వ్యాధుల రకాలు, వ్యాధులకు ఉదాహరణలు, అంటే వైరస్ వ్యాధి ఏది, క్రింది వాటిలో, లేకపోతే బ్యాక్టీరియా నుంచి సోకే వ్యాధి ఏది అని ఆ వ్యాధులకు గల కారణాలు అడగడం జరిగింది. కణంలో నుంచి నిర్మాణము, కణం యొక్క నిర్మాణము, కణం యొక్క విధుల గురించి అడగడం జరిగింది. ఇక మొక్కల క్రియల్లో నుంచి ఫోటోసింథసిస్, ఇందాక చెప్పాను కదా కిరణజన్య సంయోగ క్రియ అని. అదేవిధంగా రవాణా, పోషణ రవాణా, ట్రాన్స్పిరేషన్ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మనిషి శరీరంలో అయితే జీర్ణ వ్యవస్థ గురించి ఎక్కువ క్వశ్చన్స్, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. మీకు ఇప్పుడు ఏవైతే చూపించామో అవి గనక మీరు రాబోయే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, మీరు సైన్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి, 100% మంచి మార్కులు తెచ్చుకోవాలంటే అంత పెద్ద సైన్స్ టాపిక్ ని చదవడం కుదరకపోయినా కానీ ఇప్పుడు నేను ఏవైతే టాపిక్స్ చెప్పానో ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయండి. ఇవి కంప్లీట్ చేసే టైం ఉంటే మిగతా టాపిక్స్కి వెళ్ళండి. ఓన్లీ ఇవి మాత్రము ఇప్పుడు నేను చెప్పినవి చదువుకున్నా సరే, సబ్జెక్ట్ అర్థం చేసుకొని చదువుకున్నా సరే, ఒకవేళ 25 క్వశ్చన్స్ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన టాపిక్స్ చదువుకున్నా కానీ మీకు 19 నుంచి 20 మార్కులు వస్తాయి. మిగతా 5 మార్కులు ఏవైతే ఇది కాకుండా మిస్లీనియస్ చాప్టర్స్ ఉన్నాయో వాటి నుంచి వస్తాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్పినవి మాత్రం పర్ఫెక్ట్ గా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే మాత్రం మీరు 19 నుంచి 20 మార్క్స్ కవర్ చేసుకోవచ్చు. హాయ్, వెల్కమ్ టు NR ట్యూటోరియల్స్. ఇది మనకి RRB లేటెస్ట్ ఎడిషన్ బుక్స్. తెలుగు మీడియం వచ్చేసి 6 బుక్స్ ఉంటాయి మొత్తం ఈ కాంబోలో మీకు. దాంట్లో మ్యాథ్స్ ఒకటి, సైన్స్ థియరీ ఒకటి, సైన్స్ బిగ్ బ్యాంక్ ఒకటి, రీజనింగ్ ఒకటి, జీకే జిఎస్ జనరల్ నాలెడ్జ్ ఒకటి, అండ్ లాస్ట్ వన్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి. మొత్తం 6 బుక్స్ ఉంటాయి తెలుగు మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం కేవలం 3 బుక్స్ మనకి అందుబాటులో ఉంది, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ బిగ్ బ్యాంక్. సో ఈ బుక్స్ లలో మనకి కంటెంట్ ఎలా ఉంటుందంటే, చాలా మంది కంటెంట్ రివ్యూ అడుగుతున్నారు, అంటే ఎలా ఉంటుందో చెప్పండి అని చెప్పేసి. ఈ 6 బుక్స్ లలో 5 బుక్స్ ప్రతి ఎగ్జామ్ కి ఉపయోగపడతాయి. కానీ లాస్ట్ బుక్ ఉంది చూసారా, ఇది ALP మాత్రం టెక్నీషియన్ గ్రేడ్ 1 కి, మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1 కి మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ ప్లస్ బిట్స్ 2 ఉంటాయి మనకి దీంట్లో. సో మ్యాథమెటిక్స్ వచ్చేసి
మీకు 2026 ఎడిషన్. క్వశ్చన్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. దాదాపు 500 క్వశ్చన్స్ వరకు ఉంటాయి వీడియో సొల్యూషన్స్. అంటే ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాదు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక వాటికి నేను వీడియో సొల్యూషన్స్ కూడా అందించడం జరిగింది. దాంతో పాటుగా లాస్ట్ 12 సంవత్సరాల క్వశ్చన్స్ లో నుంచి మంచి మంచి మోడల్స్, బాగా రిపీట్ అయ్యే మోడల్స్ తీసుకొని మీకు ఈ బుక్స్ అనేది మేము రెడీ చేయడం జరిగింది. సో మ్యాథ్స్ రీజనింగ్ లో 100% మీరు సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు, మంచి సబ్జెక్ట్ అర్థం చేసుకుని కనుక చదివితే. అండ్ లాస్ట్ లో మీకు టెస్ట్ సిరీస్ కూడా, ప్రతి చాప్టర్ కి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని స్కాన్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే స్కాన్ చేసి మీరు ఆన్లైన్ లో టెస్ట్ రాసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, సెకండ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చింది, థర్డ్ అటెంప్ట్ లో ఎంత స్కోర్ వచ్చిందో కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకొని మీ యొక్క ఇంప్రూవ్మెంట్ ని చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చాప్టర్లు ఉంటాయి మనకి. మీకు ఇండెక్స్ కూడా చూపిస్తాను. ఈ విధంగా మొత్తము మ్యాథ్స్ లో వచ్చేసి 25 టాపిక్స్ వరకు ఉంటాయి. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ అన్ని ఉంటాయి మనకి. ట్రిగనోమెట్రీ, క్షేత్రమితి, బీజగణితము, రేఖాగణితము, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రతి ఒక్కటి ఉంటుంది మ్యాథ్స్. సో దీనికి సంబంధించి డైరెక్ట్ ఒక లింక్ ఇస్తాం మనము. వీడియోస్ కి, వీడియో క్లాసులు చూడడానికి ఎటువంటి యాప్ ఏం అవసరం లేదు మీకు. జస్ట్ ఒక లింక్, ఈ విధంగా ఒక మొబైల్లో మీకు ఒక లింక్ పంపిస్తాము. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్ జస్ట్ క్లాస్ చూసుకోవచ్చు. ఎటువంటి లాగిన్ ఏం అవసరం లేదు మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చాప్టర్ వారీగా ఉంది కదా, సంఖ్యా వ్యవస్థను క్లిక్ చేయండి. సపోజ్ కి ఇక్కడ మీకు వచ్చేస్తుంది క్వశ్చన్స్, ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ కూడా వచ్చేస్తాయి. ఎటువంటి యాప్ అవసరం లేదు, లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బయట వెళ్తున్నప్పుడు, ట్రాఫిక్ లో ఉన్నప్పుడు కానీ, బస్ లో వెళ్తున్నప్పుడు కానీ కూడా వీడియోస్ చూసుకోవచ్చు. ఈ విధంగా చాప్టర్ వైజ్ గా మీకు ఉంటాయి. నెక్స్ట్ రీజనింగ్. ఇది రీజనింగ్ బుక్. ఇది కూడా అంతే, లాస్ట్ 12 years నుంచి మంచి మంచి మోడల్స్ తీసుకొని మీకు దీంట్లో క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్ ఇచ్చాము. ప్లస్ దీంట్లో కూడా కొన్నిటికి మీకు వీడియో సొల్యూషన్స్ మీకు ఒక లింక్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా సైన్స్ థియరీ చాలా మంది టైం తక్కువ ఉంటుంది, మేము 6th నుంచి 10th క్లాస్ బుక్ చదవాలంటే ఎంత కష్టం అంటారు. మేము సింపుల్ గా తయారు చేసామంటే ఒక బుక్ మొత్తం ఎన్సీఆర్టీ ప్లస్ ఆర్ఆర్బీని బేస్డ్ చేసుకొని. ఇది థియరీ అయితే కొద్దిగా చిన్నగానే ఉంటుంది బుక్. ఇది జస్ట్ 399 కాస్ట్. ఇది మొత్తం 262 పేజీలు ఉంటాయి మీకు. దీంట్లో టైం టేబుల్ వస్తుంది, ప్లస్ థియరీ, ఎన్సీఆర్టీ థియరీ వస్తుంది. ఎంతవరకు అవసరం అంత ఇవ్వడం జరిగింది. ఇది చదువుకోండి కనుక ఇక్కడ కింద ఒక బిగ్ బ్యాంక్ ఇచ్చాము, చాలా లావు ఉంటుంది ఇది. ఈ బిగ్ బ్యాంక్ ని ప్రాక్టీస్ చేస్తే ఇది కూడా లాస్ట్ 12 years క్వశ్చన్స్ ని మొత్తం గ్యాదర్ చేసుకుని దాంట్లో మంచి రిపీటెడ్ క్వశ్చన్స్, బాగా సబ్జెక్ట్ అవసరమైన క్వశ్చన్స్ మీకు తీసుకొని ఇవ్వడం జరిగింది. కొన్ని మోడల్స్ తీసుకొని ఇది కనుక చదువుకుంటే మీరు సైన్స్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే అయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా జీకే స్పెషల్ ఫర్ ఆర్ఆర్బీ. ఎక్కడ చూడండి, ఆర్ఆర్బీలో మనకి గ్రూప్స్ లో లాగా బాగా డెప్త్ కెళ్ళి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్స్ కి చదివినట్టు చదివితే అసలు మీకు ఎప్పటికీ దీంట్లో జీఎస్ కంప్లీట్ కాదు. కొన్ని గ్రూప్ డి లాంటి వాటికైతే జస్ట్ 10 మార్కులు వస్తాయి, ఎన్టీటీసీలో కొన్ని మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అటువంటి వాళ్ళ కోసం టాపిక్ వైజ్ గా రెడీ చేయడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, స్ట్రాటజీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, అదేవిధంగా పర్యావరణం, అంతరిక్ష రంగము. దీంట్లో ప్రతి ఒక్క టాపిక్ కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి, టాపిక్ 135 మహాత్మా గాంధీ గురించి, టాపిక్ 136 చరిత్రలో గుర్తుంచుకోవాల్సిన సంవత్సరాలు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ చూపిస్తాను ఇండెక్స్. ఇక్కడ ఐక్యరాజ్య సమితి గురించి, అదేవిధంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలు. ఈ విధంగా మొత్తం మీకు ఎన్ని టాపిక్స్, 214 టాపిక్స్ ఉంటాయండి. ఈ 214 టాపిక్స్ ని కనుక మీరు బాగా చదువుకుంటే జీకేలో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు ఒక A4 సైజ్ లో కొన్ని 20 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ క్యూఆర్ కోడ్స్ ఇస్తాము. జస్ట్ వాటిని స్కాన్ చేసి కూడా మీరు ఎప్పుడంటే అప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవచ్చు. అది ఎప్పుడైనా అప్డేట్ అయింది అనుకోండి, సపోజ్ ఏదైనా కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ గా రాష్ట్రపతి మారారనుకుందాం, మీరు దానికోసం సపరేట్ గా కరెంట్ అఫైర్ బుక్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేము ఆటోమేటిక్ ఇక్కడ ఆ లింక్ లో మార్చేస్తాము. మీరు ఓపెన్ చేసి చూడగానే అక్కడ కూడా మీకు కరెంట్ అఫైర్స్ అనేది మారిపోయి కనబడుతుంది. సో ఇది ఈ 5 బుక్స్. ఇక 6వ బుక్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ చూసినా నాకు తెలిసి అయితే ఇది మేము చాలా కష్టపడి రెడీ చేసామండి. ఇది అవసరమైతే ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ వాళ్ళకి, అదేవిధంగా ఏఎల్పీ వాళ్ళకే, కానీ ఎక్కువ ఎఫర్ట్ దీంట్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ప్లస్ సైన్స్ సబ్జెక్ట్ రెండు మిళితం చేసి కొన్ని డ్రాయింగ్స్ అవి ఇవి ఉంటాయి. దీంట్లో కూడా థియరీ ఇవ్వడం జరిగింది, ప్రీవియస్ ఇయర్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. విత్ థియరీ కూడా ఉంటుంది మీకు దీంట్లో. సో థియరీ చదువుకోవచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించింది కూడా ఉంటుంది. సో వీటన్నిటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. ఇంగ్లీష్ లో మనకి రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ ఈ 3 అవైలబుల్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో వచ్చేసి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అయితే ఇంకా చాలా లావు బుక్స్ అండి ఇవి. అంటే దీంట్లో ఇంకొంత ఆన్సర్స్ అనేది ఆన్లైన్ లో వచ్చినా కానీ ఇంకా క్వశ్చన్స్ ని కూడా బుక్ లోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సైన్స్ కూడా అంతే, రీజనింగ్ కూడా అంతే. సో ఇది ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ యొక్క రివ్యూ. ఈ బుక్స్ వచ్చేసి మీకు ఆల్ ఇండియా వైజ్ గా ఫ్రీ డెలివరీ చేయబడుతుంది. మ్యాథ్స్ తెలుగు వచ్చేసి 545 రూపీస్ ఉంటుంది. దీంట్లో ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్ రెండు ఉంటాయి. అదేవిధంగా కొన్ని ప్రాబ్లమ్స్ కి కొన్ని వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. మీకు జస్ట్ లింక్ పంపిస్తాం, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా వీడియో క్లాస్ చూసుకోవచ్చు. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో అదేవిధంగా మ్యాథ్స్ ఇంగ్లీష్ కూడా 545 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ తెలుగు వచ్చేసి 520 రూపీస్ ఉంటుంది. దీంతో పాటు వీడియో క్లాసులు కూడా వస్తాయి మీకు కొన్ని. అదేవిధంగా ఇంగ్లీష్ రీజనింగ్ వచ్చేసి 520, దీంతో పాటు కూడా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ కి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి. అదేవిధంగా సైన్స్ బిగ్ బ్యాంక్ తెలుగు వచ్చేసి 525 ఉంటుంది. దీంట్లో 86 మోడల్స్ ఉంటాయండి. 86 మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే బిగ్ బ్యాంక్ చాప్టర్ వైజ్ గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు ఫిజిక్స్ లో 86 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కి కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే పక్కన క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దాన్ని స్కాన్ చేసి ఆ వీడియో కూడా చూడొచ్చు. అంటే వీడియో సొల్యూషన్ ఉంటుంది, ఎలా వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా చేశారు ఫిజిక్స్ అనేది మీరు ఈజీగా వీడియో సొల్యూషన్ ద్వారా ఈజీగా అర్థం చేసుకోవడానికి మేము ఆ వీడియోస్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు. అండ్ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చేసి బిగ్ బ్యాంక్ ఇది కూడా 525 ఉంటుంది. ఇప్పటివరకు చెప్పిన ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి చెప్పబోయే బుక్స్ ఏవైతే ఉన్నాయో కేవలం తెలుగు మీడియంలో మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి. సైన్స్ థియరీ వచ్చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 399 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ జీకే వచ్చేసి దీంట్లో 214 టాపిక్స్ ఉంటాయి. ఈ 214 టాపిక్స్ తో పాటు 20 కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా ఉంటాయి.
ఇది 530 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ థియరీ బిట్స్ ఏఎల్పీ టెక్నీషియన్ ఈ రెండింటికి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా అన్ని మాత్రం అన్ని నోటిఫికేషన్స్ ఉపయోగపడతాయి. ఏఎల్పీ, ఎన్టీపీసీ, గ్రూప్ డి, జేఈ, ఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ ఇప్పుడు ఎస్ఎస్సీలో జాయిన్ చేశారు. ఎస్ఐ కానిస్టేబుల్, టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3. కాకపోతే ఆర్పీఎఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా దీంట్లో ఉంటాయి మీకు. అంటే ఆ క్వశ్చన్స్ నుంచి తీసుకున్నాయి. అయితే ఇటువంటి మోడల్ రేపు రైల్వే అనేది ఎన్టీపీసీలో కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఆర్పీఎఫ్ కి సంబంధించిన కూడా మేము ఉంచామన్నమాట. సో ఇది బుక్స్ కి సంబంధించిన కాస్ట్. ఒకవేళ మీరు కాంబో తీసుకోవాలనుకుంటే కాంబో అయితే చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మాకు వెయిట్ ప్రకారం ఒక్కొక్క బుక్ ని పోస్ట్ చేస్తే, కొరియర్ చేస్తే ఒక ఛార్జ్ పడుతుంది. 2 బుక్స్ చేస్తే ఒకేసారి చేస్తే తక్కువ కాస్ట్ పడుతుంది కాబట్టి మీకు కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము. సో ఎనీ 2 బుక్స్ మీకు 915 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ 1299 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ 1750 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ 2100 ఉంటుంది. ఎనీ 6 బుక్స్ 2399 ఉంటుంది. మీరు ఇండివిజువల్ ఒక్కొక్క బుక్ కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒకవేళ 2 బుక్స్, 3 బుక్స్, 4 బుక్స్ ఇలా తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్ ఉంది. మీరు ఒకవేళ బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ పైన డిస్ప్లే పైన చూపించిన నెంబర్స్ కి మీరు ఫోన్ పే అయినా చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ పే అయినా చేసుకోవచ్చు. ఎన్ని యూపీఐ సేమ్ నెంబరే, ఫోన్ పే అదే నెంబర్, గూగుల్ పే అదే నెంబర్. సో పేమెంట్ చేసుకున్నాక ఈ నెంబర్ కి పేమెంట్ చేసుకున్నాక ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్, అదేవిధంగా అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి ఎందుకంటే మీ యొక్క వీడియో క్లాస్ లింక్ ని యాక్టివేట్ చేయడానికి అంతే. అది మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. మీ ల్యాప్టాప్ లో కానీ, మీ మొబైల్లో కానీ, మీ ట్యాబ్ లో కానీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ పేమెంట్ స్క్రీన్ షాట్, అడ్రస్, మెయిల్ ఐడితో పాటు మీ యొక్క బుక్ పేర్లు, ఒకవేళ సింగిల్ బుక్ తీసుకుంటే ఆ బుక్ పేరు ఏంటి, ఒకవేళ 2-3 బుక్స్ తీసుకుంటే ఆ బుక్ యొక్క పేర్లు ఏంటి, ఒకవేళ మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. కొన్ని మ్యాథ్స్ కొన్ని ఇంగ్లీష్ మీడియం తీసుకోవచ్చు, కొన్ని తెలుగు మీడియం తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఏ విధంగా తీసుకోవచ్చు. సో ఈ డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు వెంటనే మీకు డిస్పాచ్ చేయడం జరుగుతుంది. డిస్టెన్స్ బట్టి దగ్గర ఉంటే 1 డే డెలివరీ అవుతాయి, కొద్ది దూరం ఉంటే 2 to 3 డేస్ పడుతుంది. ఇండియాలో ఏ స్టేట్ అయినా సరే మనము ఫ్రీ డెలివరీ చేస్తాం.